శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీప అటవీ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం డ్రోన్లు ఉపయోగించి వలపని పట్టుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీకి చెందిన వీళ్లంతా వివిధ నేరాలకు పాల్పడ్డారని, దోపిడీ దొంగలని పోలీసులు గుర్తించారు. బొగ్గులు కాల్చే పేరిట అటవీ ప్రాంతాల్లో స్థావరం ఏర్పరచుకున్నారని నిర్ధారించారు. వీరిలో 2 జీవిత ఖైదీలు కూడా ఉండడం గమనార్హం. తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీపంలోని తెల్ల గురుగుగుట్టపై 7 కుటుంబాలు 6 నెలలుగా ఉంటున్నాయి. ఈ ముఠా కుటుంబాల్లో పలువురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. బొగ్గులు కాల్చుకుంటూ ఉపాధి పొందుతున్నట్లుగా స్థానికులు భావించారు. ఈ క్రమంలో చెంచుగాడు అనే ఒక ముఠా సభ్యుడు ఒకడు ఇటీవల పాణ్యం పోలీసులకు చిక్కాడు. అతడిచ్చిన సమాచారంతో ఈ ముఠా గుట్టు కాస్త బయటపడింది. చెంచుగాడిని వెంటబెట్టుకుని 4 రోజుల క్రితం పాణ్యం పోలీసులు కదిరికొచ్చారు. దొంగల స్థావరాన్ని కనిపెట్టేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు. కదిరి రూరల్ సీఏ నాగేంద్ర ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు, 70 మంది పోలీసులు, 50 మంది స్థానిక యువకులు వలలు తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మారణాయుధాలు, నగదు, కొంత బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పల్నాడు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో కూడా పలు నేరాలకు పాల్పడి అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసు రికార్డులో నమోదయ్యారు. పెద్ద ఎత్తున దారి దోపిడీలు, దొంగతనాలు చేశారని, అత్యాచారాలు, హత్యలకు కూడా పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటీవల ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 జంటలపై దాడి చేసి హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఒక్కొక్కరిపై 20 నుంచి 30 కేసులు నమోదై ఉన్నట్లుగా సమాచారం. వీరిలో 2 జీవిత ఖైదీలు ఉండగా ఒకరు గుంటూరు జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. Okay.